నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. హైదరాబాద్ మెట్రోలో ఒక నిన్న జరిగిన ఘటన అసలు చాలా దారుణం అని చెప్పుకోవాలి. అయితే చాలా మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పెద్ద వయసున్న మహిళలు అయితేనేమి, సో చాలా మంది కూడా ఈ మెట్రో వచ్చిన తర్వాత ఎక్కువ మంది కూడా దాన్నే చూస్ చేసుకుంటున్నారు. సో అంటే ట్రాఫిక్ ఇబ్బంది ఉండకుండా, సమయం ఆలస్యం కాకుండా మనం సాఫీగా వెళ్ళిపోవచ్చు ఆ మెట్రోలో. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది ఆకతాయిలు, కొంతమంది దుర్మార్గులు దీన్ని అదునుగా చేసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఈ ఘటన ఏదైతుందో, ఒక మహిళ ఇవన్నీ కూడా తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేయడం జరిగింది. ఇదంతా కొత్త కాదట. ఈ మెట్రోలో వచ్చిన తర్వాత క్రౌడ్ అనేది పుల్లింగ్ చాలా ఉంటుంది. ఇప్పుడు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. మనకు అంటే ఒక సిటీ బస్సులో మనం ఏ విధంగా అయితే వెళ్తామో, మెట్రోలో కూడా అదే తరహాలో వెళ్తున్నారంట. కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇరుగిరుగ్గా చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్తున్నారు మెట్రోలో. నిన్న ఆ మహిళకు ఎదురైన ఘటన ఏదైతుందో, ఎదురైన తర్వాత తను పక్కన ఒక దగ్గర కూర్చొని తన మొబైల్లో వీడియో అంతా చిత్రీకరించింది. అంటే అది చూసిన తర్వాత అసలు నాకు చాలా దారుణం అనిపించింది. అంటే రోజు ఎంతమంది మహిళలు వాళ్ళకి తెలియకుండా, తెలిస్తే బయటకు చెప్తే తమ పరువు ఏమైపోతుంది అని చెప్పేసి చెప్పుకోకుండా లోపల మదన పడుతున్న మహిళలు ఎంతో మంది. సో ఆ మహిళ కాస్త డేర్ చేసింది కాబట్టి ఆ వీడియో అనేది బయటకు వచ్చింది. ఇట్లాంటి ఆకతాయిలు చేసే అరాచకాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ఇది కొత్త కాదంట. ఈ క్రౌడ్ బాగుందని చెప్పేసి కాస్త అడ్వాంటేజ్ తీసుకొని అడ్వాంటేజ్తో రెచ్చిపోతున్నాడు కొంతమంది దుర్మార్గులు అయితేనేమి, విధవలు అయితేనేమి, ఆకతాయిలు అయితేనేమి. మీకు ఒకసారి ఆ వీడియో చూపించే ప్రయత్నం చేసి చూడండి. వీడియో చూడండి ఒకసారి. మీకు చూసిరు కదా, వాడిని విధవ అంటారా, వాడిని నీచుడు అంటారా, వాడిని కామాంధుడా, వాడు కీచకుడా, వాడిని ఏమంటారో మీరే చెప్పండి. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, ఆ మహిళ ఇందాక మనకు చెప్పినట్టు కదా, చాలా క్రౌడ్ ఉందంట. ఆ మహిళ నిల్చుందంట. నిల్చున్న తర్వాత వెనకాల ఉంటారుగా చాలా మంది, క్రౌడ్ ఉంటుంది. సో ఆ క్రౌడ్లో ఉన్నప్పుడు మనము నెట్టుకోవడం లేదా ఆ ఇరుకిరిగా ఉండడం అనేది కామన్. సో ఇక్కడ చాలా మంది ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అయితే చాలా మంది పట్టించుకోరు దాన్ని. తన వెనకాల నిల్చున్నటువంటి ఒక బ్యాగ్ తగులుతుందని చెప్పేసి ఆ మహిళ అనుకుందంట. బ్యాగ్ తగులుతుందని చెప్పేసి అనుకుందంట. కాసేపు తర్వాత ఆ స్టేషన్ వస్తున్నప్పుడు పక్కకు జరుగుతారు కదా, సో జరుగుతారని చెప్పేసి పక్క జరిగిందంట. జరిగిన తర్వాత వీని భాగవతం అంతా బయటపడింది. సో ఆమె ఆ పక్కన జరిగిన తర్వాత ఆ పక్కన మొబైల్ రికార్డు పెట్టడం స్టార్ట్ చేసింది మొబైల్లో. దరిద్రుడు ఇప్పుడు కనిపిస్తున్నాడు కదా, వీడు మంచిగా చూపిస్తాడు. వీడు వాడు ఎంత దారుణమైన అక్కడ ఒక ఘాతకానికి ఎగబడ్డాడంటే, అంత మనం అనుకుంటాం కదా, ఒంటరిగా ఉన్న మహిళలపై దాడులు జరుగుతున్నాయి, ఒంటరిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మహిళ అని చెప్తూ ఉంటాం. మెట్రో రైలు అది, వేలాది మంది, అందులో మహిళలు, పురుషులు చాలా మంది ఉంటారు. సీసీ కెమెరాలు ఉంటాయి, పోలీసులు ఉంటారు, స్టేషన్కి గస్తీ కాస్తూ ఉంటారు. చాలా భద్రత ఉంటుంది.
ఇంతమంది ఉన్నటువంటి ఈ మెట్రో స్టేషన్ లో వాడు ఎంత ధైర్యంగా, అంటే చెప్పాలంటే కూడా నాకు చాలా దారుణంగా అనిపిస్తుంది, అంత మందిలో కూడా వాడు ప్యాంట్ జిప్పు ఓపెన్ చేసి ఇలా ఇష్టానుసారంగా మహిళను తాకుతున్నాడు. ఎంత ధైర్యం వానికి అసలు, ఎంత ధైర్యం ఉంటే ఎక్కడ ఉంది రక్షణ మహిళలకు? ఎక్కడ ఉంది? ఇంటి దగ్గర ఒంటరి ఉండద్దు, ఒంటరి ఉంటే మీ పైన మీ దొంగతనాలు జరుగుతాయి, లేదంటే అత్యాచారాలు లాంటి ఘటనలు జరుగుతాయి, లేదంటే హత్యలు చేస్తూ ఉంటారు, మహిళలు ఒంటరిగా ఉండద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మరి ఇప్పుడు వేలాది మంది ఉన్నారు ఇక్కడ, వేలాది మంది ఇక్కడ ప్రయాణిస్తున్నారు ఈ రైల్లో. అక్కడ అంతకన్నా సెక్యూరిటీ అయితే ఏమి ఉండదు కదా. అంతమందిలో నీకు సెక్యూరిటీ ఏం అవసరం లేదు కదా. అంటే ఇంతమంది ఉన్నప్పుడు నీకు పోలీస్ స్టేషన్ అవసరం లేదు, పోలీసులు అవసరం లేదు, ఎవరు కూడా అవసరం లేదు. అంతమంది ఉన్నప్పుడు వాడు భయపడాలి, అమ్మో ఇంతమంది ఉన్నారు, ఏమైనా చేస్తే దొరికితే ఇంతమంది చూస్తున్న పరుగు పోతుంది. ఈ వాడు పరుగు కోసం ఆలోచించుడైతే వాడు మొత్తం జిబ్బు తీసి ఓపెన్ చేసి అట్లా పెట్టాడు. వాడు పరుగు గురించి అయితే ఆలోచించుకోవడదే కాదు. సో కనీసం దొరికితే వాళ్ళని దొరికి చూస్తే నన్ను ఎంత కొడతారో, నా మీద ఎంత ఏం జరుగుతుందో అనేది కూడా వానికి సొయ్యి లేకుండా ప్రవర్తించాడు. అంటే వానికి అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాడు ఎంత ఆ ఫీల్ లో ఉండాలనేది మనం అర్థం చేసుకోవాలి. అంత మందిలో కూడా వాడు ఆపుకోలేకపోయాడు. ఎంత దారుణం. సో ఇలాంటి వారి వల్లనే కదా బయట ఈ రేపులు కానీ ఇట్లాంటి జరిగేదండి, ఇలాంటి దుర్మార్గుల వల్లనే. వేలాది మంది ఉండగా, అంతమంది మహిళలు, పురుషులు, సిసి కెమెరాలు, పోలీసులు, భద్రత, ఇంతమంది ఉండగా వాడు ఇంత ధైర్యం చేసి, సరే తాకుతున్నాడు అంటే అది వేరు, తాకుతున్నాడు అనేది తప్పే, అది కొంచెం జరుగుతూ ఉంటే అది వేరు. వాడు ప్యాంటు జిబ్బు ఓపెన్ చేసి అమ్మాయిలను అట్లా చేస్తున్నాడు, ఎంత దారుణం అండి అసలు అది. ఆమె ఫస్ట్ ఏదో పబ్లిక్ ఉంటారు అని చెప్పేసి అనుకుందంట. అనుకుని సరే స్టేషన్ వస్తుంది, దిగే వాళ్ళు ఉంటారని చెప్పేసి పక్క జరిగిందట. పక్క జరిగితే వాడిగో ఇది ఇంకొక మహిళ ముందు నిల్చొని ఈ పని చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆ మహిళ ఏమంటారు, ఇంకో మహిళ. వాడు జిబ్బు ఓపెన్ చేసి పెట్టుకొని వాడు అంటే వాడు అసలు ఏంది ఇంత దారుణం అంటే మనకి అంటే ధైర్యమా? మరి లేకపోతే నన్ను ఇవ్వాలి ఏం చేయరానా, లేకపోతే చేసినా కూడా పర్లేదని చెప్పేసి ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళే చిన్న పిల్లలను రేపు చేయడం లాంటి కొన్ని ఘటనలు చూస్తుంటాం. ఇట్లాంటి వాళ్ళే. వాడు ఎంత మందిలో కూడా వాడి ఫీలింగ్ అనేది ఆపుకోకుండా వాడు అంతా చేస్తున్నాడంటే ఇట్లాంటి వారి వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు మరి తాగిండా లేకపోతే ఎట్లా? సీసీ కెమెరాలు ఉంటాయి మెట్రోలో, కానీ ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉందా? మరి ఉంటే వాళ్ళు మరి ఇట్లా జరుగుతున్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఎందుకు చూడట్లేదు అసలు ఏంది? అయితే ఈమె ఎవరైతే మహిళ ఉన్నారో అమీర్పేట్ల దిగి కంప్లైంట్ చేద్దాం అనుకుందంట అక్కడ. సో ఇది జూబ్లీహిల్స్ నుండి నాగోల్ వెళ్ళేటువంటి మెట్రో రైలు అమీర్పేటలో దిగి కంప్లైంట్ చేద్దాం అనుకుందంట. అప్పటికే ఆ క్రౌడ్ లో దిగి వాడు జంప్ వెళ్ళిపోయిందంట. ఒకసారి మనం ఆ మహిళతో మాట్లాడదాం. ఇట్లా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు రోజు, ఎంతమంది వాళ్ళు తెలియకుండా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, తెలిసి కూడా బయటకు చెప్పుకుంటే ఏమవుతుందో అవసరం మనకని చెప్పేసి లోపల మదన పడే వాళ్ళు ఎంతమంది. హలో నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడే వీడియో చూడడం జరిగింది. మీరు వీడియో పంపిస్తే నేను ఏదో అనుకున్నాను. వీడియో ఓపెన్ చూస్తే ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి మన హైదరాబాద్ లో. ఇన్ని వేలాది మంది ముందు ఉండగా, ఇన్ని సీసీ కెమెరాలు ఉండగా, ఇంతమంది భద్రత ఉండగా అనేది నాకు ఇది చూస్తే ఘోరంగా బాగా అనిపించింది. అసలు ఏం జరిగింది అసలు నిన్న? ఇది నేను ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వెళ్తున్నా. నేను డైలీ మెట్రోలోనే వెళ్తా అనమాట. ఓకే. 7:30 ఆ టైంలో బాగా హెవీ రష్ ఉంటది మెట్రోలో. ఇక తట్టు ఈ జూబ్లీహిల్స్ అంటే ఇక మాదాపూర్ నుంచి వచ్చే ఐటీ ఎంప్లాయీస్ గానీ, అవును,
సో చాలా రష్ ఉంటది. ఇక వాడికి అదే పని అనుకుంటా, ఇక బాగా ఎక్కువ రష్ ఉన్న ట్రైన్లలో దూరడం, ఇట్లా అమ్మాయిలని ఇలా చేయడం అనేది. ఇప్పుడు అంత రష్ లో అప్పటికి 6-7 ట్రైన్స్ మిస్ చేసుకుంటే గానీ నించోడానికి ప్లేస్ దొరకదు మనకి. 2 అడుగులు, 5-6 ట్రైన్లు మిస్ చేసుకుంటే కనీసం 2 అడుగులు నించోడానికి ప్లేస్ దొరకదు. ఆ టైంలో అందరూ ఇలా ఆలోచిస్తారని మనం ఎలా అనుకుంటాము? అసలు నా వెనక ఒక అబ్బాయి ఉన్నాడా అమ్మాయి ఉన్నాడా అని కూడా నాకు తెలియదు. అంటే చూసుకున్నంత కూడా ఉండదు, అంత రష్ లో మనం తిరిగేంత కూడా ఉండదు, అంత కూడా ఉండదు. అక్కడ కొంచెం స్పేస్ కనిపించిందా ప్లాట్ఫామ్ మీద మెట్రోలో, ఎక్కామా అంతే. ఇక ఎక్కాక ఇంకా కొంచెం ఇప్పుడు అంత రష్ ఉన్నప్పుడు మనకి ఏదైనా ఒంటికి తగిలితే అది కావాలని అనుకోలేము, మనం అనుకోము కూడా. ఎందుకంటే ఇంత మన ఊర్పులో పరుగుల జీవితం ఇంత టెన్షన్ లో కూడా మనం ఎక్కడ తగిలినా కానివ్వండి, ఇప్పుడు మన బాడీలో ఎక్కడ తగిలినా గానీ ఆ టైంలో అంత క్రౌడ్ లో తగిలితే కావాలని చేశారని ఎవరు అనుకోరు. అందరూ ఇంటికి వెళ్ళే అడవిలోనే ఉంటారు. సో అలా నాకు వెనక నుంచి ఏదో ఒక వస్తువు నాకు తగులుతుందని తెలుస్తుంది గానీ అది ఏంటనేది నాకు తెలియదు. ఇప్పుడు బై మిస్టేక్ ఎవరిదైనా బ్యాగ్ కావచ్చు, కొంతమంది అమ్మాయిలు ఉంటారు, హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, క్యారేజ్ బ్యాగ్స్ కావచ్చు, లగేజ్ బ్యాగ్స్ కావచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు అనే అదే క్యాజువల్ గానే నేను ఉన్నాను అనమాట. సో ఇక జూబ్లీ హిల్స్ నుంచి యూసఫ్ గూడ వరకు వెళ్ళేంత వరకు నేను అదే ఆలోచనలో ఉన్నా. ఇక ఆ తర్వాత మళ్ళీ అమీర్పేట స్టేషన్ వచ్చింది. అమీర్పేట స్టేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందరు దిగుతారు కదా. సో అందరు దిగే మూమెంట్ లో ఏంటంటే పక్కకి జరగండి అని అందరూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్న టైంలో నేను సడన్ గా వెనక్కి తిరగడం జరిగింది. ఇట్లా సడన్ గా తిరిగేసరికి అప్పుడు తను కొంచెం ప్యాంట్ షర్ట్ అడ్జస్ట్ చేసుకోవడం, ప్యాంట్ అడ్జస్ట్ చేసుకోవడం అనేది చేస్తున్నాడు అనమాట. సో నాకు ఆ టైంలో మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏంటి ఇంత పబ్లిక్ ప్లేస్ లో ఇలా చేయడం ఏంటి అసలు, అంటే అసలు అది నిజమా కాదా అని నేను రియలైజ్ అవ్వడానికి నాకు కొంచెం టైం పట్టింది. సర్లే కొంచెం అమీర్పేట స్టేషన్ వస్తే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పట్టిద్దాంలే అని నేను కూడా ఏం అనలేదు వాడిని. ఇంకా అమీర్పేట వచ్చింది, ఒకేసారి ఒక 30-40 మంది లోపలికి రావడం, బయటికి వెళ్ళడం, ఇలా తోపులాట్లో వాడు ఎస్కేప్ అయిపోయాడు. అంటే వాడు మనకి ఇదే పని అనుకుంటా తెలిసి, ఎక్కడ క్రౌడ్ ఉంటే ఎక్కడ వెళ్ళడం, అక్కడ ఒక రాక్షసానందం పొందడం. అందరు వెళ్ళిపోయి కూడా నేను వెతుకుతున్నా అనమాట, కొంచెం బయటకు వచ్చి వెతకడం అవన్నీ చేస్తే వాడు ఏం పక్క కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాడు. పక్క కంపార్ట్మెంట్ కి వెళ్ళాడు. అదేంటి ఇక్కడ దిగి పక్క కంపార్ట్మెంట్ కి వెళ్ళాడని నేను చూస్తున్నా. అంటే లోపల నుంచి కూడా నేను అది వెళ్ళొచ్చా ఏమన్నా అని. ఇక ఆ తర్వాత ఏమైంది, ఇంకా కాసేపు అమీర్పేట నుంచి బేగంపేట వచ్చింది. బేగంపేట వచ్చాక ఏమైంది, బేగంపేట మళ్ళీ అక్కడ దిగి ఇటు వచ్చాడు, మళ్ళీ నేనున్న కంపార్ట్మెంట్ కి. సో అమీర్పేటలో ఏంటంటే చాలా మంది ట్రాక్ చేంజ్ అవుతారు కాబట్టి ఎంటీ అవుతుంది ట్రైన్. సో వాడికి ఏంటి క్రౌడ్ లేదు, ఖాళీగా ఉంది ట్రైన్. సో వాడు ఏం చేయలేదు ఆ టైంలో. వాడు బేగంపేటలో మళ్ళీ నేను ఉన్న కంపార్ట్మెంట్ కి ఎక్కినప్పుడు వాడు ఏం చేయలేదు. సో ఆ టైంలో నేను ఏదైనా అందామని నాకు అక్కడ స్కోప్ లేదు, ఎందుకంటే నేను వాడికి దగ్గరలో లేను, వాడు కామ్గా ఉన్నాడు. నేను ఒక ఎలిగేషన్ వేసినా ఏమంటారు, బై మిస్టేక్ జరిగింది, మిస్టేక్ లో జరుగుతా అనుకుంటారు. నేను బై మిస్టేక్ లో జరిగింది, క్రౌడ్ లో ఇంతమంది క్రౌడ్ లో బై మిస్టేక్ జరిగిందని తప్పించుకుంటాడు. సో ఆ ఛాన్స్ ఉంది. సో వీడు అసలు ఏం చేస్తాడు, మరి ఇట్లా మనకి టైం ఉంది, నేను దిగడానికి ఇంకా 4-5 స్టేషన్స్ టైం ఉంది, అసలు వీడు ఏం చేస్తాడో చూద్దాము. ఒకవేళ నన్నే ఇట్లానా లేకుంటే ఇంకా వేరే అందరితో ఇలానే బిహేవ్ చేస్తాడా అనేది మనం అబ్జర్వ్ చేద్దామని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా. బేగంపేట నుంచి కొంచెం ఇంకో 2 స్టాప్స్ అయినాక రసూల్పూర్ అలా వచ్చింది. ఇక అలా వచ్చినప్పుడు ఏంటి, ఇక ఎండ్ స్టేజ్ కి వచ్చేసరికి క్రౌడ్ అంతా ముందుకు రావడము, దిగడానికి అందరు లైన్ లో నిల్చోవడము, అలా నిల్చునేసరికి వాడికి కొంచెం క్రౌడ్ స్పేస్ దొరికింది. ఇక కొంచెం సైడ్ కి వచ్చి ఇంకా వేరే అమ్మాయిని కూడా అలానే చేస్తున్నాడు అనమాట. అప్పుడు నేను రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు వాడు అలా బిహేవ్ చేస్తున్నాడని నేను చెప్తే బై మిస్టేక్ అంటారు, పొరపాటున చేయగలిగిందనో పొరపాటున కావగలిగిందనో అంటారు, మహా అయితే ఒక సారీ చెప్పిస్తారు. ఇప్పుడు వాడు జిప్ ఓపెన్ చేశాడు, బయటకు తీశాడు, తాకిచ్చాడు అంటే ఎవరు నమ్ముతారు? నాకు ప్రూఫ్ కావాలి. సో ఇట్లాంటి ఆడపిల్లలు ప్రతిరోజు ప్రతి చోట ఫేస్ చేస్తూనే ఉంటారు. ఇది అమ్మాయిలకి కొత్త ఏం కాదు, కానీ ఒక పబ్లిక్ ప్లేస్ లో ఇలా చేయడం తప్పు. పబ్లిక్ ప్లేస్ లో ఇలా చేయడం తప్పు. అంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు ఆ మేనేజ్మెంట్
కానీ వాళ్ళు కానీ ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా ట్రైన్స్ వేయడము, అవును లేకుంటే ఇంకా ఎక్స్ట్రా సర్వీసెస్ ఏమన్నా చెయ్యాలి. అవును నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ చాలా మంది పర్సులు పోవడము, మొబైల్స్ పోవడము, చైన్స్, బ్రాస్లెట్స్ పోవడము, ఓకే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇందులో సీసీ కెమెరాలు కాకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ లాంటివి ఏమైనా ఉంటాయని అందులో మెట్రోలో ఉంటాయట. నేను ఎక్కడైతే దిగాల్సిన స్టాప్ వచ్చిందో నేను అక్కడ దిగాక నేను బయటికి వచ్చి అక్కడ సెక్యూరిటీ అతన్ని ఆ ఎల్లో కలర్ షర్ట్ అతన్ని పట్టుకోండి, తన అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తున్నాడు, పక్క కంపార్ట్మెంట్ లోకి ఎత్తున్నాడు, పట్టుకోండి అంటే మీరు రండి మేడం, కిందికి రండి మేనేజర్ తో మాట్లాడు, కిందికి రండి అని కిందికి తీసుకెళ్లాడు. కిందికి తీసుకెళ్లి సర్వేలెన్స్ సీసీ కెమెరా అవన్నీ చెక్ చేశారు. నెక్స్ట్ స్టాప్ లో మెట్రో ట్రైన్ ఆపి వాడిని పట్టుకుంటాము అని అన్నారు. అంటే సరే అన్న, ఇక నేను తీసిన వీడియోస్ అవన్నీ నేను పంపించాను. అసలు మీరు రికార్డ్ చేసిన వెంటనే చెప్పు తీసుకున్న వాళ్ళు కొడితే బాగుండేది. అసలు నేను రికార్డ్ చేస్తున్నామంటే ఇప్పుడు అంత క్రౌడ్ లో నాకు ఆ మాత్రం దొరకడమే కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడు నేను ఫోన్ పైకి ఎత్తినా, నేను రికార్డ్ చేస్తున్నట్టు వాడికి తెలిసిన వాడు అలర్ట్ అవుతాడు. ఇప్పటికే దొరకకుండా కంపార్ట్మెంట్ లు మారుస్తున్నాడు. ఎక్కడ ఎక్కువ ఉంటే వాడి టార్గెట్ అంతే. ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటే అక్కడ వాడు ట్రైన్ ఎక్కగానే వాడికి ఒక అమ్మాయి ముందట ఉందా, చుట్టూ నలుగురు ఉన్నారా, నేను ఎవరికి కనపడకుండా నా పని చేసుకుంటున్నానా లేదా అనేది వాడికి ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు కొంచెం వాడికి స్పేస్ ఉండి ఓపెన్ ఉన్నా వాడు ఆ పని చేయట్లా. ఇప్పుడు వాడు సెకండ్ టైం నేను ఉన్న కంపార్ట్మెంట్ లోకి వచ్చినప్పుడు వాడు కామ్ గానే ఉన్నాడు, వాడు ఏం చేయట్లేదు. ఒక 2 స్టేషన్స్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ క్రౌడ్ వాడు చుట్టూ చేరినప్పుడు వాడు స్టార్ట్ చేశాడు. సో అలా అన్నమాట. ఇప్పుడు నేను దిగాల్సిన స్టాప్ వచ్చింది, అప్పుడు నేను కొంచెం వాడికి దగ్గర వెళ్ళడానికి స్కోప్ దొరికింది. సో అప్పుడు నాకు ఆ విజువల్ దొరికింది అనమాట. ఇప్పుడు నేను ఫోన్ పైకి ఎత్తి వీడియో తీయడానికి, వాడు ఫేస్ వీడియో తీస్తుంటే ఇవన్నీ తీస్తుంటే వాడు అలర్ట్ అవుతాడు. సో నాకు వాడు అలా బిహేవ్ చేస్తున్నాడు, అమ్మాయిలతో ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఇట్లాంటి గలీజ్ వ్యవహారాలన్నీ మెట్రో స్టేషన్ లో జరుగుతున్నాయి అని నేను పబ్లిక్ కి ఒక అవేర్నెస్ కోసం ఆ వీడియో తీసాను అంతే. నేను ఇక్కడ ఏ విక్టిమ్ కార్డు ఏదో ప్లే చేసి వైరల్ అవ్వాలని కాదు నేను అంత చేసింది. నేను ఈ వీడియో చూపించడం వల్ల మెట్రో వాళ్ళు కనీసం అమ్మాయిలకి కొంచెం ఎక్స్ట్రా భోగి ఇవ్వడము, అమ్మాయిల కోసం ఒక భోగి అరేంజ్ చేయడము, కనీసం కొంచెం ఎక్స్ట్రా ట్రైన్స్ ఇవ్వడము, ఇట్లా ఆ సోషల్ అవేర్నెస్ అనేది అమ్మాయిలకి తెలియాలి, అమ్మాయిలకి కలగాలి అనే ఉద్దేశంతో నేను యాజ్ ఎ జర్నలిస్ట్ నేను ఒక నిజం చూపించాలనేదే నా ఎథిక్ కాబట్టి అదే చేశాను అనమాట. మీడియాలో కూడా ఇంతే అండి. అంటే ఇప్పుడు మనకి మెట్రోస్ అనేవి మనకి సిటీలో తెలంగాణ లాంచ్ అయిన తర్వాత స్టార్టింగ్ లో మెట్రో లిఫ్ట్లలో లిఫ్ట్ పెట్టుకునే వాళ్ళు లవర్స్. ఆ వీడియోలు అప్పుడు టిక్ టాక్ లో అక్కడిక్కడ చాలా ఫేమస్ అయినాయి. అవును, వైరల్ అయినాయి బాగా. చేసుకొని తిరుగుతుంటే వాటిని వీడియోలు తీసి వైరల్ చేస్తారు, వాటి మీద డిబేట్లు పెడతారు. సంస్కృతి, సాంప్రదాయం, అమ్మాయిలు ఇలా చేస్తే మరి అబ్బాయిలు ఇలా చేయకుండా వెళ్తుకుంటారు. ఈ వీడియోలో ఇప్పుడు అబ్బాయి తప్పు ఉంది కాబట్టి ఎవ్వరూ దీని గురించి మాట్లాడట్లేదు. అదే ఒక అమ్మాయి గాని ఈ ప్లేస్ లో ఒక అమ్మాయి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి సాటిలైట్ ఛానల్ లో లైవ్ ఇదే నడిచేది. యాజ్ ఎ జర్నలిస్ట్ గా నా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కి ఇప్పుడు మీరు రియాక్ట్ అయ్యారు, మీలా నేను ఒక 10 మందికి పంపాను. సో ఆ 10 మందిలో ఒకరిద్దరే రియాక్ట్ అయ్యారు, మిగతా వాళ్ళు రియాక్ట్ అవ్వలేదంటే వాళ్ళకి ఇది నన్ ఆఫ్ ది మ్యాటర్. వాళ్ళకి ఇష్యూ కాదు, వాళ్ళ ఛానల్లోకి ఇదంతా ఇష్యూ కాదు. ఛానల్ కోసం కాదు కదా చేసేది, నేను ఛానల్ కోసం కాదు చేసేది, ఇది ఒక అవేర్నెస్ వీడియో అవ్వాలి అంతే. సో దీని వల్ల మహిళలు కూడా జాగ్రత్తగా ఉంటారు, అదే విధంగా భద్రత కూడా కొంచెం ఎక్కువ కల్పించే అవకాశాలు జాగ్రత్తగా ఉంటారు. కనీసం కొంచెం లగేజెస్ పెట్టుకోవడానికో దేనికో దానికి ఒక స్టాండింగ్ పొజిషన్ కో సిట్టింగ్ పొజిషన్ కో దేనికైనా వాళ్ళు సెక్యూర్ గా నించుంటారు. ఇప్పుడు ఇంత బోల్డ్ గా ఉండే అమ్మాయిని ఆడ మగ అందరూ సమానం అని నమ్మే నేను ఈ ఇష్యూ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నేను నిన్న లేడీస్ పోస్ట్ లోనే ఉన్నా. అంటే నేను అంత ధైర్యం చేయలేకపోయినా, అంటే ఏ మగాన్ని చూసినా ఇంకా అదే గుర్తొస్తుంది నాకు. అంతే కదా. ఇప్పుడు వాడు ఒక్కరు చేసిన దానికి నేను ప్రతి ఒక్కరిని అనుమానించాల్సి వస్తుంది కదా. అవును, రేపటి రోజున ఇప్పుడు నేను నా భర్తతోనూ అలా ఫ్రీగా ఉండలేను, నా తండ్రితోనూ ఫ్రీగా ఉండలేను. ఇప్పుడు ఈ విషయం నేను నా ఇంట్లో వాళ్ళకి ఫ్రీగా చెప్పుకోలేను. అవును, నన్ను ఉద్యోగం చేయొద్దనో ఇంట్లో ఉండమనో ఏదో అంటారు. అవును,
ఇంకా ఆడపిల్లలకి ఇంకా ఎదుగుదల ఎక్కడి నుంచి వస్తుంది ఇట్లాంటి విధాల వల్ల. ఇప్పుడు మీరు ధైర్యం చేసి చెప్తున్నారు, సో కొంతమంది చెప్పుకుంటే ఏమవుతుందని చెప్పేసి చెప్పుకొని లోపల మదన పడుకోవాలి ఎంతో మంది మహిళలు. ఇలాంటివి ఉన్నాయి. నేను కాదన్న ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తుంది, చెప్పుకుంటది, చెప్పుకోలేదు, పరిస్థితులు అట్లా ఉంటాయి. నేను అవన్నీ కాదన్ను. కాకపోతే ఇది ఎంత ఓపెన్, అసలు మెయిన్ డోర్ పక్కనే మళ్ళీ అన్ని సీసీ కెమెరాలు, అన్ని వేల మంది సీసీ కెమెరాలు, ఎంట్రీ అయితే సీసీ కెమెరాలు, ఇంత కార్డులు, ఎక్స్ట్రా చార్జెస్ ఇన్ని పే చేస్తున్నారు. ఇప్పుడు మేము డైలీ వర్క్ చేస్తున్నాము, డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాము, మాకు కొంచెం కన్సెషన్ ఇవ్వండి అని అడిగితే కూడా ఆఫర్లు ఏం లేవు మేడం. 20 రూపీస్ చార్జెస్ పెంచారు రీసెంట్ గా. నువ్వు ఇన్ని చార్జెస్ తీసుకున్నప్పుడు నువ్వు ఫెసిలిటీస్ కూడా అలానే ఇవ్వాలి కదా. ఇవ్వాలి. అన్ని మీడియా హౌసెస్ కి పంపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీడి మెట్రోల్లో ఎక్కి అమ్మాయిలతో ఇలా మిస్బిహేవ్ చేస్తున్నాడని, కనీసం వాడెవరో తెలిసిన ముక్కు ముఖం తెలియనోడు ఇంకెవడైనా చూసి వాళ్ళ అమ్మకో అక్కకో పంపించాలండి. వాడు ఇలా చేస్తున్నాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తే చాలా. కొంచెం వాయిస్ స్టక్ అవుతుంది మేడంది. చూడండి, ఒక జర్నలిస్ట్ మహిళకు ఇలాంటి ఒక ఇబ్బంది ఏర్పడింది. సో ఒక జర్నలిస్ట్ కాబట్టి కాస్త అందరి మహిళల కంటే కాస్త కొంచెం ధైర్యం కానీ కొంచెం పట్టుదల అలాంటి కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆమె ఇదంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో ఆమె ఆ దాడి అతన్ని చెప్పు తీసుకొని కొడదాం అనుకుందంట, కానీ ఆ టైంలో నేను కొడితే అంత క్రౌడ్ పుల్లింగ్ లో అంత ఉన్న సిచ్యువేషన్ లో ఎవరు నమ్మరు. సో నేను ముందుగా రికార్డ్ చేసుకోవాలి వీడియోలు, నేను అందరికి చెప్పాలి వీడు ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఒక వీడియో రికార్డ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మెట్రో స్టేషన్లలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహిళలు. సో మనం గతంలో ఇంతగా అనుకున్నట్టు కేవలం ఒంటరి ఉన్న మహిళలు, ఒంటరి ఉన్న ఆడపిల్లలు, యువతులకే ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అనుకుంటే వందలాది సీసీ కెమెరాలు, వందల మంది భద్రతా సిబ్బంది, వేలాది మంది ప్రయాణికులు ఉన్నటువంటి సిచ్యువేషన్లు కూడా మహిళలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి. సో మెట్రో అధికారులు కావచ్చు, అదే విధంగా ఈ విషయాన్ని తీసుకొని మీరు అంటే కేసుని ఇప్పుడు ఏదైతే ఈ ఇష్యూ ఉందో దీన్ని పోలీసులు సుమోటోగా తీసుకొని వాని మీద కేసు నమోదు చేయాలి. వాడు ఇంకొకసారి ఇలాంటి పనులు చేయాలంటే వణుకు పుట్టేలా మనకి ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి విశ్వం టీవీ అయితే కోరుకుంటుంది. లేడీస్ సిబ్బందిని కావచ్చు, లేదంటే ఒక క్రౌడ్ మేనేజ్మెంట్, ఒక భద్రత వాళ్ళని ఒకరిని మీరు ఖచ్చితంగా మెట్రో రైళ్లలో ఉండాలనేది ఖచ్చితంగా. లేదంటే మాత్రం చాలా సిచ్యువేషన్ ఇంకా జరుగుతూ ఉంటాయి, ఇంకెక్కువ ఇంతమంది ఇబ్బంది పడాలో, ఇంతమంది ఫేస్ చేస్తారు. జిబ్బు తీసి ఓపెన్ పెట్టుకొని అంతమందిలో వాడు తిరుగుతున్నాడంటే అర్థం చేసుకోండి ఎంత దారుణం ఉందో. సో మెట్రో అధికారులు, అదేవిధంగా పోలీసులు దయచేసి ఈ ఏదైతే వీడియో ఉందో ఆ జూబ్లీ హిల్స్ నుండి నాగోలు వెళ్ళేటువంటి మెట్రో రైల్లో ఈ ఘటన నిన్న సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో జరిగిందంట. వాడు అమీర్పేటలో దిగడం జరిగిందంట, అమీర్పేటలో దిగి వెళ్ళిపోయినట్ట, ఆ క్రౌడ్ లో దిగి జంప్ అయిపోయినట్ట. సో ఒకసారి మీరు ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకొని సుమోటాగా వారి మీద కేసు నమోదు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేది విశ్వం టీవీ అయితే కోరుకుంటుంది. ఇందాక తను అన్నట్టు నేను ఒక జర్నలిస్ట్ నేను ఒక జర్నలిస్ట్ మహిళను, నాకు ఆడంబోగానే తారతమ్యం ఉండదు, నేను ఎక్కడైనా వెళ్ళగలుగుతా. కానీ నేను నిన్న ఫేస్ చేసిన డైరెక్ట్ గా, నేను లైవ్ లో చూసిన. సో నాకు ఇప్పుడు ఎవరిని చూసినప్పుడు నాకు అదే గుర్తొస్తా ఉంది, మగవారిని చూస్తా అని చెప్పేసి తను అంటుందంటే అర్థం చేసుకోండి. ఎవరు కూడా నమ్మేలాగా లేదు ఆ సిచ్యువేషన్ కూడా. సో మరొకసారి ఈ ఇష్యూని అయితే వాడిని వదలద్దు, ఈ దుర్మార్గుని, ఈ నీచుని అయితే అసలుగా వదలద్దండి. ఈ సర్కిల్లో ఉన్నటువంటి దుర్మార్గిని అయితే అస్సలు వదలద్దు. ఎల్లో షర్ట్ వేసుకున్నాడు. నిన్న నైట్ 7:30 ఆ టైంలో జరిగింది ఘటన. జూబ్లీ హిల్స్ నుండి నాగోలు వెళ్ళేటువంటి మెట్రో రైల్లో జరిగింది. సో ఒకసారి చూడండి, ఒకసారి చూసి ఆ సీసీ కెమెరాలో మీరు చూస్తారా వాడు ఎడ్డెళ్ళింది అని చెప్పేసి చేస్తారా? దయచేసి మాత్రం దీన్ని కాస్త సీరియస్ చేసి తీసుకోండి. ఇంకొక వేరే మహిళలకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు భయపడతారు, అటు వాళ్ళు ఏదైనా ఎక్కాలంటే కూడా భయపడతారు. మెట్రో రైల్లో కావచ్చు, బస్సులలో కావచ్చు, ఎక్కడంటే భయపడతారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి. సో ఒకసారి దీన్ని అయితే సీరియస్ తీసుకుని వీడికి కఠినంగా శిక్ష జరగాలి. ఈ దుర్మార్గుడికి, ఈ నీచుడికి, ఈ విధవకి అయితే ఒక గట్టి దెబ్బ తాగాలి. ఇంకొకసారి వేరే వాళ్ళ అమ్మాయిలు చూద్దామంటే కూడా వణుకు పుట్టించేటువంటి
పనిష్మెంట్ వస్తేనే వాడు ఇంకోసారి ఇలాంటి ఘటన చేయడు. సో మహిళలు తస్మాత్ జాగ్రత్త.